హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు. టేస్టీగా ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం. ఇది చేపలు కూడా వండడం రాని వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా వస్తుంది. అది ఎలాగో నేను చెప్తాను. మనం ముందు ఫ్రెష్గా ఉన్న చేపల్ని ఒక 2 kgs, అంటే ఒక మరీ ముదురు చేప కాదు, మరీ లేత చేప కాకుండా ఒక మాదిరిగా ఉన్న చేపని క్లీన్ చేయించేసి పీసెస్ కింద కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకొని అవి క్లీన్ చేసేటప్పుడు కొంచెం మనం మజ్జిగను ఉప్పు పోసుకొని క్లీన్ చేస్తే, వాష్ చేస్తే అవి చేపల నీచు వాసన అనేది రాదు. ఒక చిన్న చిట్కా ఇది పాటించండి. అలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో తగినంత ఉప్పు, పసుపు, కారం అనేది చేపల పులుసు మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. అది మీరు తినేదాన్ని బట్టి ఎలా ఉంటుందో తీసుకోండి. మీరు అలా ఉప్పు, పసుపు, కారం కలిపి అందులో కొంచెం మంచి నూనె వేసి, అంటే మంచి నూనె అంటే ఎవరి ఆప్షన్ వాళ్ళది. కొంతమంది వేరుశనగ ఆయిల్ వేస్తారు, కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తారు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేసేసి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ ముందు. దాంట్లో కొంతమంది ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుంటారు, లేదా కొంతమంది మిక్సీ పడతారు. నేనైతే ఒక 2 ఆనియన్స్ ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఇంకొక 2 ఆనియన్స్ మిక్సీ పట్టాను. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, కొంచెం గుజ్జుగా కూడా ఉంటుంది. సో అలా చేశాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే కొంచెం లైట్గా తీసుకోవాలి, చేపల కూర కాబట్టి కొంచెం లైట్గా తీసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చెస్ చీలికలు లేదా హాఫ్ కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. చేప ముక్కలు కలిపిన దాంట్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మనం మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా రెసిపీస్, కుకింగ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అది సింపుల్గా, ఈజీగా. మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఆ ముక్కలకు పట్టేలా అటు ఇటు కలుపుకుందాము. మనకి ఇందులోకి వచ్చేసి అన్నీ వేసామండి. ఒక చింతపండు మాత్రం క్వాంటిటీ చూసుకోవాలి. కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు అయితే మనకి పులుపు సరిపోయిద్ది. ఎక్కువ వేసుకున్న పుల్లగా ఉంటుంది, తినలేము. సో కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది. నేను 200 గ్రామ్స్ చింతపండుకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను మన టీ గ్లాస్తో. అది నానాక మెత్తగా స్మాష్ చేసుకొని ఆ స్కిన్ కానీ గింజలు కానీ లేకుండా మనం మెత్తగా స్మాష్ చేసుకున్న చింతపండు గుజ్జుని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లో పోసుకోవాలండి. పోసుకొని ఒక దాకన ఒకసారి అలా ఇలా సర్ది పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యి అడ్డు పెట్టుకొని పోయొచ్చు, లేదా మనకి బెజ్జల గిన్నె అని చెప్పి చిన్నవి ఉంటాయి, చింతపండు వడేసుకునే బుట్టలో, దాంట్లో వేసుకుంటే ఇంకా బెటరు. నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను నార్మల్గా వేసేసాను. అలా చేయడం రాని వాళ్ళు బెజ్జల గిన్నెలో వేసుకుంటే సరిపోద్ది. ఒకసారి అటు ఇటు కలయి పెట్టేసి, నేనైతే కూర పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు చూస్తాను సరిపోయిందా లేదా అని. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే కొంచెం ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకొని, సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటాను. ఎందుకంటే మనం పులుపు వేసినప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ తెలిసిద్ది. సో ఉప్పు చూసి, ఉప్పు సరిపోకపోతే కొంచెం లైట్గా వేసుకున్నాను. వీడియోలో ప్రాసెస్ ఎలా అయితే కలిపేసానో అలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక నేను ఈ ఫిష్ కర్రీలోకి స్పెషల్ మసాలా ఒకటి ప్రిపరేషన్ చేస్తాను ఎప్పుడు. ఆ స్పెషల్ మసాలాతోనే ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపించిద్ది. ఒకసారి మీరు అందరు ట్రై చేయండి. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. మనం ముందైతే కలిపి పెట్టుకున్న చేపల పులుసు దాకని స్టవ్ మీద పెట్టేద్దాము. పెట్టేసి ముందు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పీస్ లోపల నుంచి కుక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హైలో పెట్టేస్తే ఏంటంటే ఆ గ్రేవీ అంతా కుక్ అయిపోయి పీస్ సరిగ్గా ఉడకదు. మనకు మసాలా కావాల్సినవి ధనియాలు, చెక్క, లవంగ,
అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో దంచుకుంటే నాకు మసాలా కొంచెం ఫ్లేవర్ బాగా వచ్చిందని చెప్పి నేను ఎప్పుడు రోట్లో దంచండి, మిక్సీ తక్కువ వేస్తాను. సో ఈ 4 ఐటమ్స్ని మెత్తగా దంచేసుకున్నాను మసాలాగా. లాస్ట్లో కొంచెం మీకు జీలకర్ర కూడా అవైలబుల్గా ఉంటే ఓకే, లేదా జీలకర్ర వేసి ఫైనల్గా దంచుకోవాలి. ఇవి నలిగాక జీలకర్ర వేసుకుని దంచుకుంటే ఆ స్పెషల్ రెసిపీ మసాలా అనేది ఆ అరోమా అనేది కొంచెం బాగా వచ్చింది లాస్ట్లో జీలకర్ర వేసుకుంటే. నేనైతే చేపల పులుసు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది, పీస్ కూడా కొంచెం చక్కగా బాగా కుక్ అయింది. మసాలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, మొత్తం స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. సో ముందు మనం చేపల కూర ఎలా వండుకోవాలి అనుకున్న దానికి చేపల్ని ఎంచుకోవాలి, ఎలాంటి చేపలు తీసుకోవాలనేది. కొంచెం ముదురు చేపలు అయితే మనకు చేపల కూర చాలా టేస్ట్ వచ్చింది, అండ్ ముళ్ళు ఎక్కువగా వండుకొని ఉంటాయి. రెసిపీ చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.